హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు. దేవుని నామంలో ప్రార్థనా దినం, ఉపవాస దినం యొక్క శుభముల ఆశీర్వాదం. దైవ సన్నిధి మనల్ని మనం కొద్దిసేపు దేవునితో గడపటానికి దేవుడిచ్చిన ఈ కృప, ఆరాధన ద్వారా దేవుని సమీపిద్దాం. ప్రార్థనా దినం, ఉపవాస దినం, దైవ సన్నిధి దేవుని వాక్యము ద్వారా దేవుడు తన వాక్కు ద్వారా మనల్ని సంధించును గాక. గడిచిన దైవ సన్నిధి నుంచి దైవ సన్నిధి వరకు మనల్ని సంరక్షించి సైవ సంఖ్యలో చేర్చిన దేవుడు, అందుని బట్టి దేవునికి కృతజ్ఞతలు. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని గమనిద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 21వ వచనం. మీకు అసాధ్యమైనది ఏదియు నుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనను. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వెనుకల్లో దీవెన, ఆశీర్వాదం, జ్ఞానం, ఆత్మ నడిపింపు అనుగ్రహించి ఆశీర్వదించుగాక. ఆమేన్. తల్లోంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థనలో ఏకీభవిద్దాం. దైవ సన్నిధి మన హృదయాలను ఎలుగుగాక. పరిశుద్ధుడమ్మ ఉన్నతుడ, సర్వశక్తి మిక్కిలి దయాప్రేమ, గొప్ప కనికరంగా నాయన నీ కృతజ్ఞతలు. చదువుబడ్డ వాక్య భాగము హృదయాలలో జీవంగా ముద్రించండి. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము మీకు అంగీకారకృతం అవ్వండి కాక. వాక్యం హృదయంలో నాయన నీ సన్నిధి నాయన నీ మాటలుగా గొప్ప ఆశీర్వాదం, మేలును నాయన పునరుత్థాన శక్తిని నాయన మేము పొందుకునేలాగున సహాయం చేయండి. నాతో మాత్రం మీరు మాట్లాడండి. మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి, క్షేమం కాపుదలను బట్టి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరే మాతో మాట్లాడమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. చేతులు చేద్దాం. ఆమేన్. దేవుని వాక్యము మన హృదయాల్లో, దైవ సన్నిధి మనల్ని మనం దేవునికి కనపరచుకోవటానికి దేవుని సన్నిధి ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు మనతో మాట్లాడుతున్న ఒక మాట, డైరెక్ట్గా మాట్లాడుతున్న మాట, నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అంటున్నాడు. నిశ్చయముగా మీతో చెప్తున్నాను అన్న మాట అంటే దేవుడు ఖచ్చితంగా చెప్తున్న మాటల్లో ఈ మాట ఒకటి. ఏంటి అంటే మీకు అసాధ్యమైనది ఏది లేదు అంటున్నాడు. ఇక్కడ మనం గమనించాలి ఈ వాక్య భాగంలోని పరమార్థము, దీని బ్యాక్గ్రౌండ్ వచ్చిన భాగాలు 17వ అధ్యాయంలోని బ్యాక్గ్రౌండ్ చదువుకుంటే మనకు అర్థమవుతుంది. కానీ ఇంగ్లీషు వర్షన్లో ఒక మాట మనం చదువుకుందాం. హౌఎవర్ దిస్ కైండ్ ఆఫ్ గోయత్ నాట్ అవుట్ బట్ బై ప్రేయర్ అండ్ ఫాస్టింగ్. బై ప్రేయర్ అండ్ ఫాస్టింగ్ అంటే ఈ విధమైనది ఉపవాసము, ప్రార్థన ద్వారా మాత్రమే సాధ్యము అన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. దాన్ని డైరెక్ట్గా మీకు అసాధ్యమైనది ఏది లేదు. అసలు ఇక్కడ మనము ఈ విధంగా ఫుల్ ప్లెడ్జ్గా ఉండకపోవటానికి కారణం ఏమి అని, మేము ఎందుకు చేయలేకపోయాము అని అడిగిన శిష్యుల మాటకు ప్రత్యుత్తరం ఇచ్చారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రత్యుత్తరం ఇచ్చారు. ఆ ప్రత్యుత్తరము ఏంటి అనేది మనము గమనిస్తే ఒకటి, అల్ప విశ్వాసము చేతనే అన్నారు. దాని జవాబు చేయలేకపోవడానికి కారణం ఏంటిది అంటే బలహీనమైన విశ్వాసం. అల్ప విశ్వాసం అంటే బలహీనమైన, సంపూర్ణమైన విశ్వాసం లేకపోవటము అన్నది చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ ఇంకొక మాట ఏంటిది అంటే మీకు మరీ పూర్తి అంత పెద్ద విశ్వాసం లేకపోయినా కూడా కనీసము ఆవగింజంత విశ్వాసం అన్నా ఉండాలి అన్నది రెండో వర్షం. కాబట్టి నువ్వు సాధించాలి అంటే, నీవు విజయం పొందాలి అంటే, నీవు నీ యొక్క పట్టుదలను కొనసాగించాలి అంటే
ఇక్కడ నువ్వు దేవునితో ఆ సంబంధాన్ని కలిగి ఉండాలి. భక్తి సంబంధము అన్న ఒక మాట మనం గాన గమనించాలి అనుకుంటే, దేవునికి నువ్వు ఆ ప్రార్థన అర్పణ అనేది సమర్పించే జీవితం కలిగి ఉండాలి. రెండవది ఏంటి అంటే నిబద్ధత. అంటే ఖచ్చితంగా దేవుని యొక్క ఆ మాటను ఖచ్చితంగా నెరవేర్చు. అందుకే అక్కడ నిశ్చయముగా అన్న మాటకు ఖచ్చితమైన నెరవేర్చే బాధ్యత, నిబద్ధత మనం కలిగి ఉండాలి. అప్పుడే ఇది దేవుడు మన త్రూ గొప్ప కార్యాలను చేయగలుగుతాడు. కాబట్టి ఇక్కడ మనము ప్రార్థన అర్పణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎలా అనేది మనం ఒకసారిగాన మనల్ని మనం పరీక్షించుకుంటే, ఇది రోజువారీ జీవితం యొక్క అనుదిన ఒక పార్ట్. మనకు లైఫ్లో మనతో పాటు కొనసాగుతున్న ఒక క్రమశిక్షణ. ఇది క్రమశిక్షణ ఏంటి అంటే ప్రార్థన అర్పణ అన్న మాట మనం గాన గమనిస్తే, యేసుప్రభు వారు ఇక్కడ ప్రతిసారి టైం దొరికినప్పుడల్లా టైం చూసుకొని దాని కొరకు ప్రత్యేకంగా వ్యక్తిగతంగా తండ్రితో సంబంధాన్ని కలిగి ఉంటున్నాడు. దాన్నే మనము ప్రార్థించటానికి ఆయన ఏకాంతంగా వెళ్ళేవాడు. కొండ మీదకి వెళ్ళేవాడు, అరణ్యంలోనికి వెళ్ళేవాడు, తోటలోనికి వెళ్ళేవాడు. ఇక్కడ గమనించాలి, వ్యక్తిగత ప్రార్థన వేరు, కలిసి ప్రార్థించే ఆ ప్రార్థన సహవాసము వేరు, మనము చర్చిలో ఆరాధించే ప్రార్థన కూటము వేరు, ఆల్ నైట్ ప్రేయర్ వేరు. కాబట్టి ఇవన్నీ మనము ఏ విధంగా మనల్ని బలపరుస్తుంది అన్నది చాలా మనము దాని అవగాహన కలిగి ఉండాలి. దేవుడు ఒక ఎక్స్పీరియన్స్ వీళ్ళకి కావాలి అని ఈ సందర్భం మనం చదువుకున్న 21వ వచనము ముందు భాగాన్ని మనం గాన గమనిస్తే, ఆ స్వస్థత అన్న దానికి దేవుడు వీళ్ళు నాతో పాటు తిరుగుతున్నారు, వీళ్ళకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది అంటే ఒక స్పిరిచువల్ డిసిప్లైన్ ఎంత ఉంది అన్నది చెక్ చేయడం కూడా జరిగింది. అంటే వాళ్ళను వాళ్ళు పరీక్షించుకునే ఒక అవకాశం. ఇది మనల్ని మనం కూడా పరీక్షించుకుంటే రాబోయే దినాలలో గొప్ప కార్యాలను, గొప్ప శక్తిని, గొప్ప ఆత్మ నడిపింపును, గొప్ప ఆత్మ సంబంధమైన భయభక్తులను కలిగి ఉంటాం. వీటన్నిటికీ మూలమైన పునరుత్థాన శక్తిని కలిగి ఉంటాం. మేమెందుకు వెళ్ళగొట్టలేకపోతిమి అంటున్నాడు. ఇది ప్రార్థన ఉపవాసం వలనే సాధ్యం. ఈ ప్రార్థనా దినం, ఉపవాస దినం దేవుడు ఇది ఒక 3-4 అంశాలను చూసుకొని వాక్యాన్ని ముగిద్దాం. దేవుని వాక్యము ఇక్కడ హృదయపూర్వకమైన దేవుని సన్నిధి, దేవునితో గడపాలి. మొట్టమొదటిగా మనము గమనించాల్సిన విషయం ఏంటి అంటే హృదయపూర్వకంగా. చాలా మటుకు ఇది మనము వాలంటీర్గా ఇన్వాల్వ్ కావాలి. ఏమిటికి ఇన్వాల్వ్ కావాలి? పనికి, బాధ్యతకు, తల్లిదండ్రులు చెప్పిన నడిపింపుకు, సేవకుడు చెప్పిన నడిపింపుకు, సంఘము పెద్దలు లేకుంటే టీచరు ఎవరైనా చెప్పిన పనికి ఎలా నడుస్తామో, వ్యక్తిగతంగా మనల్ని మనం కూడా నడిపించుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన డైలీ రొటీన్ వర్క్లో లాగా ఒక వర్క్ ఇది. ఏంటి అంటే హృదయపూర్వకంగా దేవునితో
సంబంధం కలిగి ఉండడం, దేవునితో ముఖాముఖిగా మాట్లాడగలగటం, దేవుణ్ణి సంధించటం. ఎందుకు అంటే నీకు అక్కడ క్లారిఫై ఒక చేయబడతాయి, క్లారిటీ ఉంటుంది. అక్కడ ఏమి క్లారిటీ ఉంటుంది, క్లారిఫై ఏం చేయబడుతుంది అంటే విల్ ఆఫ్ గాడ్ అనేది నువ్వు హృదయపూర్వకంగా దేవుణ్ణి సమీపించి ప్రార్థన అర్పణ ద్వారా నువ్వు అర్పిస్తున్న నీ హృదయానికి దేవుడు తన అద్భుతమైన ఆత్మ సంబంధమైన శక్తి చేత నింపి నీ ద్వారా తన యొక్క కార్యములను కానీ తన శక్తిని కానీ ప్రపంచానికి పరిచయం చేస్తాడు, లోకానికి పరిచయం చేస్తున్నాడు దేవుడు. దానికి కావాల్సిన రోజువారీ ప్రార్థనా జీవితం అంటే డైలీ ప్రేయర్ఫుల్ లైఫ్ అనేది చాలా ప్రాముఖ్యం. రెండవది ఏంటిది అంటే ఆ నిబద్ధత కలిగిన ఒక భక్తిలో నిబద్ధత చాలా ప్రాముఖ్యమైంది. ఇది ఎలా నువ్వు ప్రూవ్ చేసుకోగలవు, బలపరచగలుగుతావు అంటే ప్రేమతో ఇతరులకు సేవ చేయడము ద్వారా. వాళ్ళు మేము ఎందుకు చేయలేకపోయాము అంటే ప్రేమతో ఇతరులకు చేయగలిగిన మనస్సు, నిబద్ధతతో పని చేయగలిగిన ఆ మనస్సు నీవు కలిగి ఉండాలి. అందుకనే దేవుడు వాళ్ళను ఇన్వాల్వ్ చేశాడు. అక్కడ ఆ కుమారుని యొక్క తండ్రిని శిష్యులు చేయలేకపోయారు అని కూడా తిరిగి యేసు ప్రభువును వచ్చి అడిగారు. ఇక్కడ నీవు దేవుని కుమారులుగా నిన్ను ఇదే గాన పాయింట్ ఆఫ్ వ్యూలో నిన్ను గాన పరీక్షిస్తే నిన్ను లోకము నీ నామమును బట్టి రక్షింపబడ్డ, బాప్తిసం పొందిన, ప్రార్థన పూర్లైన వీళ్ళు ఏం చేయలేకపోయారని దేవునికి ఒకసారి కంప్లైంట్ చేస్తే ఎంత భయంకరం. కాబట్టి ఎలాంటి నీవు క్యాపబిలిటీ కలిగి ఉండాలి. దేవుడైతే ఏం చెప్తున్నాడు, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఇది. వాక్యాన్ని ముగించే ముందు నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఏం చెప్పాడు ఖచ్చితంగా అంటే మీకు అసాధ్యమైనది ఏది నుండదు. కాబట్టి ఆయన ఏమి దాచుకోలేదు తన శక్తిని. తన ఎంబడి ఏదైతే రోల్ మోడల్గా ప్రూవ్ అయిన యేసుక్రీస్తు వారు తన యొక్క ఆధ్యాత్మిక జీవితం, తండ్రితో కలిగి ఉండాల్సిన ఆ భక్తి జీవితం, అందుకనే డివోషన్ అన్న మాట ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ డివోషన్ అన్నది డివోషన్ టు ద గాడ్, డివోషన్ టు ద ప్రేయర్, డివోషన్ టు ద సర్వీస్. ఈ మూడు చాలా ప్రాముఖ్యమైనవి. ఇవి నిన్ను ఒక అద్భుతమైన విజయంలోనికి, గొప్ప సంపూర్ణమైన విశ్వాసంలోనికి నిన్ను నడిపిస్తూ ఉన్నాయి. అందుకనే ఆయన మీతో చెప్తున్నా మీకు అసాధ్యమైనది ఏది లేదు అంటున్నాడు. కాబట్టి ఆ మాట నెరవేర్చబడటానికి కావలసిన వ్యక్తిగత సంబంధం తండ్రితో కలిగి ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా విమోచింపబడ్డ జీవితం వ్యక్తిగతంగా. రెండవది నీవు మనస్ఫూర్తిగా దైవ సన్నిధిలో నిలవగలగటం, మనస్ఫూర్తిగా లోకంలో దేవుని పక్షంగా ఇతరులకు చేయగలిగిన పనిని, సేవను ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. మనం ఇవి నెరవేర్చబడుతున్నాయా, నెరవేర్చలేకపోతున్నామా, ఇవి ఆటంకపరచబడుతున్నాయా, మనం చేయటానికి అవి అవకాశం లేకుండా పోతున్నాయా అంటే ఇవన్నీ తిరిగొచ్చి ఎక్కడ ఆగుతాయి అంటే నిశ్చయంగా నీతో చెప్తున్నాను అన్న మాట అసాధ్యమైనటివి ఏది లేదు అన్న అంశం దగ్గర వచ్చి స్టాండ్ అయ్యి మన వైపు చూస్తూ ఉన్నాయి. ఎందుకు చూస్తున్నాయి అంటే నీవు ఆ విధమైన వ్యక్తిగత సంబంధం దేవునితో నువ్వు ప్రతిదినము నిత్యము చేయకపోతే నీకు అది ఒక వెలితిగా ఉంటుంది. లోకం ప్రశ్నించే వెలితిలో కన్నా వెళ్ళిపోతాం. లేకుంటే అవిశ్వాసమైన ప్రశ్నకు, అవిశ్వాసుల ప్రశ్నకు
నీవు ప్రశ్నించబడే ఆ రీతిలోనికి రావటం జరుగుతుంది. కనుక ప్రియమైన దైవజనమ్మ, అక్కడ ఉన్న ఇంకొక మాటను చివరిగా మనం గాన గమనిస్తే ఆయన ఏమంటున్నాడు? ఆవగింజంత విశ్వాసం అన్నాడు. గింజలన్నిట్లో ఆవగింజ చాలా చిన్నది. అందులో ఆ చెట్టు భూమిలో పడ్డప్పుడు అది పెద్ద కూరాకుల చెట్టు కన్నా పెద్ద చెట్టు అవుతుంది అన్నది. ఇది సత్యం. కాబట్టి ఇక్కడ మనం గమనించాలి ఏంటి అంటే, ఆ చిన్న విశ్వాసము గొప్ప విజయాన్ని లేకుంటే గొప్ప ఆధ్యాత్మిక అభివృద్ధిని నీలో ఏర్పాటు చేస్తుంది. అందుకని అక్కడ ఒక ట్రైల్, ఎలాంటి ట్రైల్ నువ్వు ట్రయల్స్ వేసి చూడొచ్చు అంటే, దేవుడు అక్కడ మాట్లాడుతున్నమాట. ఈ కొండను చూసి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును అన్నాడు. కొండ గమనిద్దాం. అంటే స్థిరమైన దాని ఒక పట్టుత్వం కలిగినది మౌంటైన్. కాబట్టి ఇక్కడ అటువంటిది కూడా కదులుతుంది అంటున్నాను. నువ్వు కదిలించగలిగిన శక్తిమంతునివి ఎప్పుడు అవుతావు అంటే, దేవునితో కలిగి ఉన్న ఆ యొక్క వ్యక్తిగత భక్తి జీవితం, వ్యక్తిగత ప్రార్థనా జీవితం, వ్యక్తిగతంగా నీవు ఇతరులకు చేయాల్సిన నిబద్ధత, బాధ్యతాయుతమైన పని, ఇవి సంపూర్ణంగా నెరవేర్చాలి. అందుకనే దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉన్న మాట, ఆ విధమైన ఎక్స్పోజర్ నీకు ఉండాలి అంటున్నాడు దేవుడు. ఎక్స్పోజర్ లేకపోతే నువ్వు ఫోకస్ చేయలేవు. నువ్వు ఫోకస్ చేయకపోతే నీకు టార్గెట్ ఏందో అర్థం కాదు, రీచ్ కాలేకపోవడం, లేకుంటే గోల్ రీచ్ కాలేకపోవడం. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే, హృదయపూర్వకమైన దేవుని సన్నిధి నీలో గొప్ప విశ్వాసాన్ని, పరిపూర్ణమైన విశ్వాసాన్ని అది నూరంతలుగా ఫలింపచేసేది. దేవునితో కలిగి ఉండాల్సిన జీవితం అనునిత్యం, ప్రతిదినం తప్పక దాన్ని నెరవేర్దాం. అలా నెరవేర్చడానికి నాకు సహాయం చేయి అన్న బిడ్డలు తల్లోంచి కళ్ళు మూస్తున్నాం. ముగింపు ప్రార్థన, దైవాశీర్వాదం, ప్రభు నేర్పిన ప్రార్థన, సెలవు కీర్తనతో ఈ ప్రార్థన దినం, ఉపవాస దినాన్ని, ఆరాధనను ముగించుకున్నాం. దేవుని సన్నిధి తల్లోంచి ఏకీభవిద్దాం. దేవుడు చేసిన మేళ్లను బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియచేద్దాం. హల్లెలూయా. పశుధుడ మహోన్నతుడ, సర్వశక్తి మిఖిల్ దయా ప్రేమ, గొప్పగా రంగాలన్నీ కృతజ్ఞతలు. యేసు రక్తం ప్రోక్షణం, దయించాగ్ని ఆత్మవాక్కు విడుదల చేస్తున్నాం. నీవు మాతో మాట్లాడిన మాటలను బట్టి నాయన కృతజ్ఞతలు. ననోటి మాటలు మా అందరి హృదయ ధ్యానం మీకు అంగీకారకృతమవును గాక. మీ జీవం కలిగిన మాటలు హృదయంలో గొప్ప ఆధ్యాత్మిక జీవితాన్ని నెరవేర్చడానికి, విజయం పొందటానికి సహాయం చేయండి. దేవునితో నాయన భక్తి జీవితం కలిగి దేవునితో దేవుని చిత్తమును గ్రహించి పొందుకొని నెరవేర్చగలిగిన నీ కృపను దయచేయండి. ఆశ కలిగిన ప్రాణము పొరలోకి ఆశీర్వాదం, ఆత్మ నడిపింపులో విజయం పొందటానికి సహాయం చేయండి. నీతో వ్యక్తిగతంగా ప్రార్థనా జీవితం కలిగి జీవించడానికి సహాయం చేయండి. వ్యక్తిగతంగా తమ యొక్క నిబద్ధతను నెరవేర్చడానికి నీ కృపను అనుగ్రహించండి. సహాయం చేయండి. నీవు నిబిడల పక్షంగా ప్రభువా, మీ సన్నిధి మీతో నిశ్చయంగా చెప్తున్నాను, మీకు అసాధ్యమైనది ఏది లేదు. వాక్యం వింటున్న ప్రతి బిడ్డ తమ యొక్క బాధ్యతలలో జయ జీవితం పొందుకుంటానికి సాయం చేయండి. వాక్యం వీక్షిస్తున్న బిడ్డలను మీరు వాక్కు చేత, ఆత్మశక్తి చేత, పునరుత్థాన శక్తి చేత ఈ ప్రార్థనా దినం, ఉపవాస దినం సంధించండి. మీ బిడ్డలుగా పరిపూర్ణులు, సంపూర్ణులుగా చేయండి. మీ సన్నిధి మాతో కూడా ఉంచిన కృతజ్ఞతలు. యేసు రక్తం ప్రోక్షిస్తున్నాం, దయించి అగ్ని ఆత్మ వాక్కు విడుదల చేస్తున్నాం. నీ బిడ్డలను, కన్నీళ్లు కారుస్తున్న బిడ్డలు, దుఃఖపడుతున్న బిడ్డలు, బాధపడుతున్న బిడ్డలు, నీవే మా దేవుడు, మాకు నీవు తప్ప సహాయం చేయి దేవుడు ఎవరు? ప్రభువా, నువ్వు మాకు సహాయం చేయి అంటున్న బిడ్డలు, ప్రభువా కనికరపడండి, కృప చూపండి. మోకాళ్ళతో, కన్నీళ్లతో, ప్రార్థనతో దైవ సన్నిధి నీ వైపు కన్నులెత్తి
ఆయన చూస్తున్న ఆ నడిపింపులో ప్రభువా బిడలను కనికరించండి. నీ కృప కాపుదల క్షేమం క్షమాపణ ఆశీర్వాదమును నాయనాన్ని బిడ్డల పక్షంగా ఉంచండి. నాయనాన్ని బిడ్డలను నాయన మీరు కనికరించండి, ముట్టండి, తాకండి, స్వస్థపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. ఈ ప్రార్థనా దినం ఉపవాస దినం ప్రభువా మీ సన్నిధిని బిడ్డలను నాయన విద్య, ఉద్యోగం, లైఫ్ సెటిల్మెంట్, చేతిపని, కష్టార్థము, నాయన తలంపు, క్రియ, ఆలోచన, నడిపింపు, వ్యాపారము, నాయన లైఫ్ సెటిల్మెంట్ అంతట్లోనూ, వివాహం అంతట్లోనూ మీరు తోడండి, మీరు జోక్యం చేసుకోనండి. మీ సన్నిధి నీ బిడ్డల పక్షంగా ప్రభువా రాకపోకలు, ప్రయాణాలు, డ్రైవింగ్ అంతట్లో క్షేమము, అగ్నిదూతలు, దేవదూతలకు కావలి నాయన నీ కృప కాపుదల క్షేమం మెండు దయచేయండి. నాయన సన్నిధి తోడుగా ఉంచండి. తిరిగి ఇలాగూ మిమ్మల్ని సమీపించి మయంపరచు పర్యంతం సంరక్షించి సంఖ్యలో చేర్చు ప్రభు విజయులుగా ఆశీర్వదించు. చేసిన మేళ్లను బట్టి కృతజ్ఞతలు ఏసునామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. చేతులు చెప్దాం. ఆమేన్. దైవాశీర్వాదం తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని సకల ఆశీర్వాదం ఐశ్వర్యం సన్నిధి సావసం తోడు నేడు కాపుదల ఉన్నతమైన దేవుని ఆశీర్వాదం సదాకాలము ఆయన యందు హృదయపూర్వకంగా దేవునితో గడిపి ప్రార్థనలో ఏకీభవించి ఆయన పనిని నెరవేర్చి ఆయన చిత్తం నెరవేర్చు ప్రతి బిడ్డకు ఉన్నతమైన దేవుని ఆశీర్వాదం సదాకాలం తరతరములు తోడండి గాక. ఆమేన్. చేతులు చెప్దాం. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున మా తండ్రి నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక. నేడు మాకు కావాల్సిన దినారం దయచేయండి. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మరణం క్షమించము, మేము శోధనలో తప్పించము. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవే నావు తండ్రి. ఆమేన్. చేతులు చెప్దాం. ఆమేన్. తెలుగు కీర్తనతో ప్రార్థన దిన ఆరాధనను ముగించుకుందాం. ఏకీభవిద్దాం. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. మీద గృమ్మరించుము దేవా, క్రమర ప్రేమ వర్షంబు కృమ్మరించుము దేవా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు, శుభాలు. దేవుడు చేసిన మేళ్లను బట్టి దేవునికి కృతజ్ఞతలు, హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. తిరిగి ఇలాగూ దేవుని సమీపించి మయంపరచు పర్యంతం దైవ సన్నిధి ఏలును గాక, సంరక్షించే సంఖ్యలో చేర్చును గాక, విజయులుగా ఆశ్రయించును గాక. ఆమేన్. రెవరెండ్ డాక్టర్ ఉత్తర్ పాల్ సేవ పక్షంగాను, అంశదాయ లైవ్ పక్షంగాను మీకు అందరికీ శుభాభివందనాలు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యూ.